హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మంచి ముచ్చటతోటి మీ ముందడికి వచ్చానండి. ఏమీ లేదు, టమాటాలు రేటు తక్కువ దొరుకుతున్నాయండి. తక్కువ రేట్లలో టమాటాలు దొరుకుతున్నాయని చెప్పేసి పచ్చడి చేద్దామని చెప్పేసి ఉడకబెట్టేస్తున్నానండి. ఈ పచ్చడి 2-3 నెలలు నిల్వ ఉంటుంది. పిల్లలకు బాక్సులలోకైనా, కొద్దిగా ఫీవర్ వచ్చిన వాళ్ళకైనా, నోటికి పుల్ల పుల్లగా తినాలి అని అనుకుంటే ఈ టమాటా పచ్చడి ఉడకబెట్టి పచ్చడి పెట్టేసుకోండి. దీనికి 3 కిలోలు టమాటాలు తీసుకున్నానండి. దీనికి 3/4 కేజీ కారం పడుతుంది, 3/4 కేజీ ఉప్పు పడుతుంది, గిద్దెడు మెంతిపిండి పడుతుందండి. చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. నూనె కాగబెట్టి పొయ్యాలండి. కొద్దిగా ఆవపిండి కూడా వేసుకుంటే కొంచెంగా టేస్ట్గా ఉంటుంది. మనం తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఎండుమిర్చి వేసుకొని తిరగమూత పెట్టుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడి. మీకు ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఇది మాకు కూడా తెలుసు అనేవాళ్ళు ఎంతమంది అనేవాళ్ళు ఉంటారో నాకు తెలవాలి కదండి, అందుకోసమని నేను చెప్తున్నానండి. ఇది ఇంకా పచ్చడి పూర్తి కాలేదు. మళ్ళీ పచ్చడి చల్లారబెట్టిన తర్వాత, ఇది చల్లారిన తర్వాత మళ్ళీ నేను పెట్టడం చూపిస్తానండి. ఇది నా యూట్యూబ్ లింక్లో పెడతాను, మీరు చూడటానికి. ఎంత కారం పోస్తాను ఏంటి, ఇందులో చింతపండు కూడా వేస్తానండి, నేను తర్వాత వేస్తాను. నేను నా యూట్యూబ్ మళ్ళీ చేస్తానండి, మళ్ళీ వీడియోలో పెడతాను. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి ఆన్ ది వే.